అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ నిజం ఛానల్ అండి. నిన్న నారా లోకేష్ గారు తన సొంత ఖర్చుతో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారండి. వీళ్ళకి ఏది రాజకీయం చేయాలో ఏది రాజకీయం చేయకూడదో ఇంకా వీళ్ళకి తెలిసి రాకపోతే 11 సీట్లు ఇచ్చినాక ఇంకా ఏం మాట్లాడాలా వీళ్ళ గురించి. బిల్గేట్స్ గారు వస్తే దాన్ని అభినందించాల్సింది పోయి ఆయన తాగే టీ సమోసాల గురించి మాట్లాడతారని ఏమి చిల్లర రాజకీయమో నాకు అర్థం కాలేదండి వీళ్ళ వ్యవస్థ. గతంలో వీళ్ళ పరిపాలనలో చూస్తే అచ్చం సమోసాలకే కొన్ని కోట్లు రాసిన పరిస్థితి, ఎలకలేయో ఇచ్చేసాయని చెప్పి దాంట్లో కొన్ని కోట్లు రాసిన పరిస్థితి, ప్రజాధనాన్ని లూటీ చేసిన పరిస్థితి. హెలికాప్టర్ 7 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి. పరదాలు కట్టుకొని ఏ ముఖ్యమంత్రి ఆ విధంగా ఇన్ని స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని వింత పనులన్నీ వింత ఖర్చులన్నీ మీరు చేసి ఇవాళ వచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మీరు అంటాం గురిగింజ సామెతలాగా మీరు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలు ఇచ్చిన మనకు అధికారం ఇచ్చారు, వాళ్ళకు జవాబుదారీతనంగా ఉండాలని ఆ రోజు నుంచి ఈ రోజు కూడా జనాభా ప్రాతిపదికన పార్టీలో న్యాయం కానీ గవర్నమెంట్లో ప్రజలకి పారదర్శకంగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అంతేగాని మీకులాగా అధికారం రాగానే దోచుకోవటం దాచుకోవటం వాళ్ళకి తెలియదు. ఏదైనా ఒక క్రమశిక్షణగా ఉంటుంది. ఖర్చు అయినా నిబద్ధతగా ఏదైనా సరే ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెడతారు. అహర్నిశలు రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలా అని వాళ్ళు తిరుగుతుంటే అభినందించాల్సింది పోయి టీ సమోసా. బిల్గేట్స్ గారు తన సొంత ఫ్లైట్ వేసుకుని టీ సమోసా కోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చాడా? ఈ చిల్లర రాజకీయాలు మానుకోండి. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. వీలైతే అసెంబ్లీకి వచ్చి కొన్ని సలహాలు ఇవ్వండి, కొన్ని సూచనలు చేయండి. అంతేగాని ఈ చిల్లర రాజకీయాలు ఏంటి అని జనం ఇప్పుడు కూడా టీంలు ఎవరైనా కానీ వీళ్ళకు బుద్ధి రాలేదు అని అనుకుంటున్నారు. మీరు గతంలో మీరు చేసిన ఖర్చులు కానీ మీరు చేసిన దందా దోపిడీ ఇవాళ రాష్ట్రంలో ప్రశాంతంగా బతుకుతున్నారు ప్రజలు. మద్యం కుంభకోణం కానీ ఇసుక కుంభకోణం కానీ అనేక రకాలుగా ఎక్కడ స్థలాలు దొరికితే అక్కడ కబ్జాలు కానీ మీరు చెయ్యని అరాచకం లేదు కాబట్టే మీకు 11 సీట్లు ఇచ్చారు. అయినా ఇప్పటికీ మానుకోకుండా రాజకీయాన్ని రాజకీయంగా చేయకుండా ప్రతిదీ అబద్ధాలు తప్పుడు రాతలు ఈ విధానాన్ని మానుకోనంత వరకు మీరు ఆ 11 కంటే ఇంకా దిగజారుతారు తప్పితే మీరు అధికారానికి దగ్గర అవ్వటం కళ. బిల్గేట్స్ వస్తే మీరు ఏది అభివృద్ధి వస్తుందనే ఎక్కడ అభివృద్ధి జరుగుద్దనో ఏం అభివృద్ధి జరుగుద్దనే ఒక ఆలోచనలో మీరు ఇలా విమర్శలు చేయటమే కానీ మీరు ఈ విమర్శలు మానుకోవాలని